పాదయాత్రలో కానీ మీ పరిపాలనలో అనుకున్నవన్నీ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగారు? బేసికలీ రజనీ ఫ్యాక్ట్ పాదయాత్ర నుంచి పాదయాత్రలో చూసిన సమస్యల నుంచి ఆ సమస్యలకు సొల్యూషన్ వెతుకుతూ ఆ వెతికిన ఆ సొల్యూషన్లను మేనిఫెస్టోలో చాలా డీటెయిల్డ్గా కూడా పెట్టాము. పెట్టిన తర్వాత దేవుడి దయతో ప్రజలందరి ఆశీస్సులతో నేను ఈరోజు సగర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం, చెప్పిన ప్రతి హామీని సొల్యూషన్స్ వెతుకుతూ ఇంప్లిమెంటేషన్ లేక తీసుకొస్తూ చెప్పిన ప్రతి హామీని నెరవేర్చగలిగాము అని సగర్వంగా కూడా చెప్పగలుగుతాం. ఇన్ఫ్యాక్ట్ మేనిఫెస్టో అంటే ఇప్పుడు కూడా గతంలో మనం ఏం చూసేవాళ్ళం, ఎన్నికలప్పుడు రంగురంగుల మేనిఫెస్టోలు చెప్పేవాళ్ళు, అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఎక్కడుంది అని అంటే కూడా కనిపించుకోకుండా చేసే పరిస్థితి, చెత్తబుట్టలో వేసే పరిస్థితి. ఫస్ట్ టైం ఒక మేనిఫెస్టో అంటే దానికి శాంక్టిటీ అనేది ఎప్పుడు వచ్చిందనంటే ఈ 59 మంత్స్లోనే అని చెప్పి తలెత్తుకొని చెప్పగలగచ్చు. ఎందుకనంటే ప్రతి సంవత్సరం ఈ మేనిఫెస్టోను ప్రజల దగ్గరికి పంపించాం. ప్రతి సంవత్సరం అమ్మ మీరే టిక్కు పెట్టండి, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇవన్నీ మేనిఫెస్టోలో చెప్పాం. చెప్పినటువన్నీ జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి అని. ఫస్ట్ ఇయర్ ప్రాబబ్లీ 85, 86, 87% జరిగితే ఈరోజు 99% ఆఫ్ ది మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి ఆశీస్సుల కోసం పోగలిగే ఒక గొప్ప పరిస్థితిని, ఒక గొప్ప వ్యవస్థలో మార్పును తీసుకురాగలిగాం.